హాయ్ ఆల్. ముందు చెప్పుకున్న వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో వృత్తపద్య లక్షణములు. తెలుగు పద్యాలు 4 రకములు. పద్యం పేరు, అక్షరగణములు. ఛందస్సు మనం ఒక పద్యంలో లైన్స్లో ఛందస్సు అనేది మనం ఎలా ఛందస్సు వాటి పద్య లక్షణం ఏంటి అని మనం ఎలా గుర్తిస్తామంటే అండి, ఉత్పలమాలకి అక్షర గణములు వచ్చేసి భరణ బబరవ, చంపకమ్మాలకి అక్షర గణములు వచ్చేసి నజబజ జజర, శార్దూలంకి మస జస తతగా, మత్తేబంకి సబరనమయవ. ఇప్పుడు చూద్దామండి, ఉత్పలమాల పద్యం గురించి చెప్పుకుందాం. ఉత్పలమాల పద్యంలో ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయండి. ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క పదానికి వచ్చేసి భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి. అది మనం ఛందస్సుతో చెక్ చేసుకుంటే ప్రూవ్ అవుతుందండి. అది ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి స్థానం 10వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. యతి మైత్రి అంటే పద్యం స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ లెటరు ఆ సెంటెన్స్లో ఉండే 10th లెటరు సేమ్గా వస్తుందండి. అది శబ్ద రూపంలో కావచ్చు, లెటర్ ఫామ్లో కావచ్చు, సేమ్ అనేది ఉంటుంది. వాటిని యతి మైత్రి స్థానం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. విద్యని గూడగుప్తమగు విత్తము రూపము పురుషలికిన్. ఇది ఇచ్చిన వాక్యం అండి. ఎగ్జాంపుల్ ఉత్పలమాల పద్యంకి చూడండి. దాకి యావత్తుంది. ఇది సంయుక్త అక్షరం కదండి. సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరము గురువు అవుతుంది. ఇది లఘువు అవుతుంది కదండి. ఇది నీ అనేది మామూలు లఘువు. ఇది లఘువు అక్షరం, లఘువు. గు దీర్ఘం ఉంది కదండి, ఇది గురువు. ఇది గురువు, ఇది లఘువు. ఇది గురువు ఎందుకు అవుతుందంటే అండి, ఇక్కడ ఈ సంయుక్త అక్షరం ఉంది కదండి, ఇది పాకి తావతుంది. సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరము గురువు అవుతుంది. ఇది లఘువు. ఇది మా నార్మల్ అక్షరం లఘువు. లఘువు. ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరము. ఆ అక్షరంకి దాని ఒత్తొస్తే దాని ముందున్న అక్షరము గురువు అవుతుందండి. చూడండి, గురువు, లఘువు. రూపము దీర్ఘాక్షరం, గురువు, లఘువు. పు దీర్ఘాక్షరం కదండి, గురువు, లఘువు. ష అనేది దీర్ఘాక్షరం, గురువు. లి అనేది గుడి అక్షరం కదండి, లఘువు. కిన్ అంటే పొల్లు హల్లులు ముందున్న అక్షరము గురువు అవుతుంది కదండి. ఈ కిన్, కున్ ఇలాంటివన్నిటికీ ఇది 2 లెటర్స్ ఉన్నా కూడా ఇది అంతా ఒకే వర్డ్ అవుతుందండి. పొల్లు హల్లులు ఉన్న అక్షరం వచ్చేసి గురువు అవుతుందండి. చూడండి, యతి మైత్రి స్థానం అనగా ఫస్ట్ లెటర్ ఏముంది, వి ఉంది. ఇక్కడి నుంచి 10th లెటర్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, యతి మైత్రి స్థానం. ఇక్కడ ఫస్ట్ వి ఎక్కడ రిపీట్ అయిందో ఇక్కడ 10th ప్లేస్లో మళ్ళీ వి అనేది రిపీటెడ్ అయింది. ఇలా సేమ్ 10th లెటర్ ఉత్పలమాల పద్యంకి 10th లెటర్లో సేమ్ అనే లెటర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఇది యతి మైత్రి స్థానం అంటారు, సేమ్ లెటర్ వస్తే. చూడండి, ఈ గణములు చూసుకుంటే ముందున్న వీడియో చెక్ చేసుకోండి. భరణ బబరవ అనే పద్యము గణం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇది ఉత్పలమాల పద్యం కదండి. ఇది ఉత్పలమాల పద్యం అని చెప్తాము. నెక్స్ట్ పద్యం అండి, చంపకమాల. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి స్థానం 11వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇది ప్రళయాగ్ని ఓలెదే సల్లెల్ల ను గప్ప గవిస్ఫులింగముల్. ఇది పద్యంలో ఒక పాదం అండి. వీటిని గుర్తించాలి మనం. ఇప్పుడు లఘువు, గురువు అవి గుర్తించాలి. ఈ నార్మల్ అక్షరం, లఘు అక్షరం,
లఘు అక్షరం, ప్ర లఘు అక్షరం, ల లా అనేది లఘు అక్షరం, యా దీర్ఘాక్షరం కదా గురువు, గ్ని ఇది దీర్ఘాక్షరం లేదు కానీ నార్మల్ అక్షరం కదండి, ఇది లఘువు, ఓ దీర్ఘాక్షరం గుడి దీర్ఘాక్షరం కదా గురువు, లే లఘువు, దే లఘువు, సా లఘువు, లే ఈ హల్లులు ఉన్నాయి కదండి, పళ్ళు హల్లులు ఇట్లా, ఇది ద్విత్వాక్షరం కదండి, ద్విత్వాక్షరంకి ముందున్న అక్షరము గురువు అండి, గురువు, ఇది లఘువు, లఘువు, ఇది పా అనేది ద్విత్వాక్షరం కదండి, పాకు పావత్తు వచ్చింది, సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరం గురువు, ఇది లఘువు, లఘువు, ఇది చూడండి ఇది కూడా సంయుక్త అక్షరం అండి, ఇది సూకి పావత్తుంది, సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరం గురువు, లఘువు, చూడండి లి లిం లింగములు అంటే ఈ సున్నా ఉంది కదండి, సున్నా ఉండేది గురువు, గా లఘువు, ముల్ పొల్లు హల్లులు ఉండే అక్షరము గురువు అవుతుందండి. వీటి గణాలు ముందు చెప్పిన ట్రిక్ దాంట్లో చూడండి, నజ బజ జజర అనే గణాలు వస్తాయి. వీటికి యతి మైత్రి స్థానం చూడండి, ఇది ఫస్ట్ లెటర్ ఈ ఉంది చూడండి, ఈ నుంచి 11th లెటర్ చూసుకుందాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 సల్లే, ఈ అనే సల్లేలా ఈ అనేది వినిపిస్తుంది కదండి, సల్లే ఈ వినిపిస్తుంది కదా, ఇలా శబ్ద రూపంలో కానీ లెటర్ ఫామ్లో కానీ సేమ్ అక్షరం రిపీట్ అయితే అది యతి మైత్రి స్థానం అవుతుందండి. నెక్స్ట్ పద్యం అండి, శార్దూలం. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మష జస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి స్థానం 13వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, ఆరంభింపరుని చమన ఊలు విఘ్నయాస సంత్రస్తులై. చూడండి ఇక్కడ లెటర్స్ చూద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 లెటర్స్ ఉన్నాయి కదండి. ఇది యతి మైత్రి స్థానం చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ ఉంది. యతి మైత్రి స్థానం 13వ అక్షరము, జ్ఞా ఆ పలుకుతుంది కదండి శబ్దం, ఇలా దీనికి యతి మైత్రి స్థానం ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో అదే అక్షర శబ్దంతో కానీ అదే అక్షరం కానీ వస్తే అది యతి మైత్రి స్థానం అంటారు. చూడండి వీటిని లఘువులు గురువులు గుర్తిద్దాము. ఆ దీర్ఘాక్షరాలుగా ఇవి నార్మల్ అచ్చులు కదండి, ఆ రం సున్నా కదండి, సున్నా అక్షరం గురువు అవుతుంది, సున్నా అక్షరం గురువు, పా రు ని దీర్ఘాక్షరం గురువు, చ మా దీర్ఘాక్షరాలు, నా లఘువు, వు లఘువు, లు లఘువు, వి గురువు ఎందుకు అవుతుందంటే అండి ఇక్కడ దీర్ఘాక్షరం ఉంది కదండి, దీర్ఘాక్షరం ఉంది, సంయుక్తాక్షరం ఉంది, గురువు. ఇది సంయుక్తాక్షరంకి ముందున్న అక్షరం గురువు, దీర్ఘంతో సంబంధం లేదండి దీనికి, ఈ దీర్ఘం ఉంది కాబట్టి ఈ గురువు, యా గురువు, సా లఘువు, సం సున్నా అక్షరం కదండి గురువు, ఈ స్తు అంటే సంయుక్తాక్షరంకి ముందున్న అక్షరం గురువు, త్ర గురువు, ఇది స్తు అనేది నార్మల్ లఘువు అండి, ఇది లై కిందేత్వం అది వస్తే గురువు కదండి అక్షరం, అది యు. చూడండి గణాల్లో చెక్ చేసుకోండి, మస జస తతగా అనే గణాలు వస్తాయి. ఈ గణాలు వచ్చే పద్యంని శార్దూల పద్యం అంటారు. నెక్స్ట్ పద్యం అండి, మత్తేబం. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో సబర్ణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి స్థానం 14వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. ఉదాహరణ, ఇది కల్పాంతముయో ఇమ్మ హే గ్రసలి లం బేకార్ణ వాకారమై.
చూడండి ఈ ఎగ్జాంపుల్ ఏ ఏ సెంటెన్స్ అయినా అండి 3 లెటర్స్గా డివైడ్ చేసుకోవాలి. లఘువు గురువు గుర్తించాలంటే చూడండి ఈ యతి మైత్రి స్థానం 14వ అక్షరం. ఇక్కడ ఈ అనే రిపీటెడ్ అయింది. మళ్ళీ 14వ అక్షరంకి బే ఈ అనే లెటర్తో అది సౌండ్ వస్తుందండి. యతి మైత్రి స్థానం అవుతుంది. ఈ లఘువు, ది లఘువు, సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరం గురువు. కానీ ఇక్కడ దీర్ఘాక్షరం ఉంది కదండి, ఇది అందుకు ఇది గురువు అవుతుంది. సున్నా కూడా ఉంది, గురువు అవుతుంది. త లఘువు, మో లఘువు, మా ద్విత్వాక్షరంకి ముందున్న అక్షరం గురువు, లఘువు. దీర్ఘాక్షరం లఘువు, గురువు, లఘువు లఘువు, గ్ర లఘువు, లఘువు లఘువు. ఇవన్నీ నార్మల్ అక్షరాలు కదండి. లం సున్నా అక్షరం గురువు, బే గురువు, కా గురువు, నా గురువు లఘువు, వా గురువు, కా గురువు, రా లఘువు, మై గురువు. చూడండి ఈ గణాల్లో చెక్ చేసుకోండి. నా ఇది సా అండి, నా కాదు. సబర్ణమయవ అనే గణాలు వచ్చాయండి. సబర్ణమయవ గణాలు వచ్చే వాక్యంని మత్తేబ పద్యం అంటారండి. ఇంతటితో ఛందస్సు అయిపోయిందండి. ఇదే ఛందస్సు లాస్ట్ వీడియో. మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you all.